మన యవన పిల్లలకు చెప్తాను కదా, క్రైస్తవ పిల్లోడు ఎప్పుడు ఎక్సలెంట్గా ఉండాలి చదువుల్లో. కష్టపడండి. మనం ఎక్సెల్ అవుతూ ఉన్న కొలది మన దేవుణ్ణి వాళ్ళు మహింపరుస్తారు. మన విశ్వాసాన్ని వాళ్ళకి దేంట్లో చూపించాలో తెలుసా? అస్సలు చదవకుండా రోజు మోకాలు లొంగి ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకుంటా దేవుడు నాకు రేపు పరీక్షలో సహాయం చేస్తాడులే కాదు. కష్టపడి చదవాలి, ఎక్సెల్ అవ్వాలి. మనల్ని చూసినప్పుడు వాళ్ళు పర్వాలేదు, వీళ్ళు చక్కగా అభివృద్ధి చెందుతున్నారు, మన దేవుణ్ణి మహిమపరుస్తాం. కొంతమంది అనుకుంటారు మనం చదవకుండా కూడా ఎట్లగట్ట పాస్ అయిపోతే ఖచ్చితంగా వాళ్ళ దేవుడు చూసావా, వీళ్ళు చదవకపోయినా మంచి మాలని. వాళ్ళు ఎలాంటి దేవుడిని ఎదురు చూస్తున్నారంటే దొంగ దేవుడిని ఎదురు చూస్తున్నారు. వీళ్ళు చదవకపోతే పాస్ అవుతే దొంగ దేవుడే కదా. కష్టపడకుండానే మనకి అన్నీ వస్తున్నాయంటే అది వేరే రకంగా వస్తుంది కదా. దేవుడు మనకిచ్చిన జ్ఞానమును, దేవుడు మనకిచ్చిన బలమును మనం ఉపయోగించాలి. మన చదువుల్లో మన శక్తిని మనం ఉపయోగించాలి. యవనస్తులుగా దాంట్లో మనం ఎక్సెల్ అవ్వాలి. ఎక్సెల్ అవ్వటానికి ప్రయాసపడాలి.